హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సిల్క్ థ్రెడ్ మనకి నంబర్ మర్చిపోతూ ఉంటాం కదా. నంబర్ మర్చిపోకుండా అయితే పైనది నేను పేపర్ తీసి లోపల పెట్టేసుకున్నాను. మనకు ఆ కలర్ కావాలి అంటే మళ్ళీ షాప్కి వెళ్ళి ఆ నెంబర్ చూపిస్తే సేమ్ కలర్ ఇస్తారండి. చూడండి, ఒక సైజు అంటే వట్ట పెట్టె కానీ ప్యాడ్ కానీ ఏదైనా ఈ సైజులో ఉండేలాగా, కొంచెం పెద్ద సైజు అయినా పర్లేదు, మనకు అనుగుణంగా ఉండేలాగా అయితే చూసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే దారాన్ని ఇలా చుట్టుకోవాలి. మనకి 150-200 పోగుల వరకైనా పర్వాలేదు. చుట్టుకొని గట్టిగా థ్రెడ్ని పట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని చివరిలో అయితే మనము గమ్ముతో ఈ రకంగా పెట్టుకోవాలి. ఎందుకంటే పోగులు ఇటు అటు పోకుండా, సిల్క్ థ్రెడ్ కదా, మనకి పోగు ఒక్క దగ్గర ఆగదు, మొత్తము పోతుంది కదా. నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. నాకైతే ఈ సారీకి వచ్చేసి ఇట్లా రెడీ చేసుకున్నాయి 3 అయితే పట్టినాయండి. ఈ విధంగా ఒక స్టిక్ తీసుకున్నాను. ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ ప్రాసెస్. ఈ విధంగా ఒక స్టిక్ తీసుకొని ఆ స్టిక్కి అయితే ఏ సైజు కావాలో ఆ సైజుకి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను పెట్టుకున్నాను. తర్వాత గోల్డ్ జరీ థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ జరీ థ్రెడ్తో అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా చుట్టి మనము పువ్వులు ముడేసుకుంటాం కదా, ఆ రకంగా అయితే ఒక 2-3 ముళ్ళు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని జాగ్రత్తగా మనము ఏడు వరకు అయితే మడుచుకొని ఉన్నామో, సైజుకి ఏ సైజో మడుచుకొని ఉన్నాం కదా, ఆ సైజుకి జాగ్రత్తగా సమానంగా అయితే మనము సీజర్తో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఇలా అయితే మనం ఈ రకంగా చేసినట్టయితే మనకు థ్రెడ్ కూడా ఎక్కువగా వేస్ట్ కాదండి. ఏ రకంగా చేసినా కొంచెం థ్రెడ్ అయితే వేస్ట్ అవుతుంది. ఈ రకంగా అయితే మనకి ఏ సైజులో కావాలో మంచిగా నీట్గా అయితే చేసుకోవచ్చు. థ్రెడ్ అయితే అసలు వేస్ట్ అయితే అవ్వదండి. ఇంకా ఈ విధంగా అయితే నేను చాలా చేసుకున్నాను. ఇంకా ఒక్కొక్క దానిలో అయితే నాకు 6-7 వరకు అయితే అయినాయండి. ఒక 3 చేస్తే ఒక శారీకి సరిపోయినాయి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాతకి శారీకి వచ్చేసి ఒక 2 ఇంచెస్కి అయితే ఇవి స్టిచ్ చేయడానికి మార్క్ చేసుకున్నాను అనమాట. 1.5 ఇంచ్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకి ఇచ్చే మనీని బట్టి అయితే మనము చెయ్యాలండి. మనకి ఎక్కువ చేస్తాము కానీ మనకి కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది, టైం కూడా ఎక్కువ పడుతుంది కదా. మనం వాళ్ళు ఇచ్చే కాస్ట్ని బట్టి అయితే మనము లెంత్ అయితే డిసైడ్ చేసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా అన్నీ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను రెడీ చేసుకున్నవి ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని అయితే నేను ఇప్పుడు ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. దీనికి వచ్చేసి బటర్ఫ్లై మోడల్లో ఉన్నాయి అయితే నేను తీసుకున్నాను అనమాట. ఈ విధంగా చివర్లో ఒక కుట్టు వేసి మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేసి కొంచెం గట్టిగా ఉండడానికండి. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత మనకి బటర్ఫ్లై ఉంది కదా, మనం ఏది పైకి ఉంచుకోవాలనుకుంటున్నామో ఆ పై నుంచి అయితే నేను ఈ విధంగా దారం అయితే తీసాను. ఈ విధంగా దారం తీసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న థ్రెడ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ థ్రెడ్ని అయితే ఒకటి ఈ విధంగా అయితే నేను ఇలా కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టు తీసుకొని సూదిలో తీసుకొని మెల్లిగా కింది నుంచి, మళ్ళీ ఇందాక పైనుంచి పెట్టాం కదా, ఇప్పుడు కింది నుంచి పైకి అయితే నీడిల్ని తీయాలి. నీడిల్ని తీసి మళ్ళీ ఆ నీడిల్ని మెల్లిగా ఆ శారీలోకి బ్యాక్ సైడ్ అయితే వచ్చేలాగా ఈ విధంగా తీయాలి. తీసిన తర్వాత మనము ఊడిపోకుండా, మనకు ఫ్రంట్ సైడ్ అయితే దారం కనబడుతుంది కదండి, ఊడిపోకుండా అయితే వెనకాల సైడ్ మనము ఒక 2-3 ముళ్ళు వేసుకొని అయితే మనము కట్ చేసుకోవాలి. ఊడిపోకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకో, ఈ విధంగా ముడేసుకునేది మంచిగా ఉందా లేదా చూసుకొని మనమైతే కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి కదండి. టైట్గా ఉంటేనే మనకు కస్టమర్లు, మంచిగా నీట్గా ఉంటేనే మనకు కస్టమర్లు ఇస్తారండి. మనము వేసిన తర్వాత అవి ఊడిపోయినాయి అనుకోండి, మనకు ప్రాబ్లమే, కస్టమర్లకి కూడా ప్రాబ్లమే కదండి. అందుకనే జాగ్రత్తగా నీట్గా అయితే వేయాలి. ఈ విధంగా మనకి పైకి అయితే ఏది పెట్టుకుంటున్నామో అదైతే సూదుల నుంచి తీసి కిందికి తీసి మనము ఇప్పుడు ఇందాక చేసుకున్న దాన్ని అయితే ఈ రకంగా పెట్టేసి మళ్ళీ కింది నుంచి అయితే పైనకి తీసి మనం జాగ్రత్తగా ముడి వేసుకోవాలి.